పక్కనే మా ఆఫీసు. సో మా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఈ లొకేషన్ రోజు చూస్తుంటాను అనమాట. సో మంచిగా రైతులు వాళ్ళ పొలాన్ని మంచిగా దున్ని సెట్ చేసుకున్నారు. చిన్న మొలకలు కూడా వచ్చాయి. ఏం విత్తనాలు వేస్తారో తెలియదు, ఒకసారి అడిగితే తెలుసుకోవాలి. అక్కడెక్కడో దూరంగా ఉన్నారు వాళ్ళు ఫార్మర్స్తో. ఇక్కడే మా ఆఫీస్ అనమాట, బ్యాక్ సైడ్. ఇది ఒక్క ప్లేస్కి వస్తేనే మా ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. సేమ్ విలేజ్, మన పల్లెటూరు లాగా. అదొక్క ఇది వచ్చే లొకేషన్లో చూస్తే కిలాగన్పూర్లో ఉన్నట్టు ఉంటుంది కొద్దిగా. ఇంకా కొద్ది దూరం వెళ్తే మొత్తం సిటీస్ ఉంటాయి. 1 కిలోమీటర్న్నర దాదాపు ఇది నుంచి ఆడి కనిచూపు మేర మొత్తము పొలాలే ఉన్నాయి ఇక్కడ. హ్యాపీగా ఉంటుంది ఒక్క ప్లేస్కి వచ్చినప్పుడు. కొద్దిగా ఊరి వాతావరణం ఊళ్ళో కలిసినట్టుగా ఉంటుంది, ఉన్నట్టు. కానీ ఇది ఒక్కటి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏదో ఓపెన్గా ఉందని చెప్పి దాని మీద నడుచుకుంటూ కూడా వెళ్ళడానికి లేదు. వీళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి, వాళ్ళ పర్మిషన్స్ అడిగి దీని లోపల నడవడానికి ఉంటుంది. అసలు ఏం చేసిర్రు వీళ్ళు, ఏం విత్తనాలు వేసిర్రో తెలుసుకోవచ్చు. నాకు తెలిసి వీళ్ళు ఒక్కరు ఇద్దరు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. వాళ్ళే కలిసి మొత్తం వ్యవసాయం చేస్తున్నట్టున్నారు. క్లియర్గా ఒక వీడియో చూపిస్తాను. ఇదే నేను చెప్తున్న పొలము. ఎన్ని ఎకరాలు ఉంది కదా. ఈ ప్లేస్లో ఉంటే కరెక్ట్గా మా ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. ఈ నుంచి ఇడికి అవి కనిపించే బిల్డింగ్స్ నేను పనిచేసే ఆఫీసు. పక్కనే పెద్ద మెట్రో స్టేషన్ ఉంది, కింద బస్ స్టాండ్ ఉంది. అక్కడ దూరం నుంచి మీకు కనిపించచ్చు, నాకైతే కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నా. అక్కడ ఒక రోడ్ ఉంది, అటు నుంచి వెళ్ళొచ్చు మా ఇంటికి. ఇది ఒక్క ఏరియాని చూస్తే సేమ్ ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ ఏదో చిన్నగా వాళ్ళు భూమిని మొత్తం దున్ని ఏదో మొక్కలు వేసినట్టున్నారు. అవి ఏదో మనకు కూడా ఐడియా లేదు. ఒకసారి ఇక్కడ నియర్ బైలో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. సరే, బాయ్.